ఆరోగ్య పరిరక్షణలో ఆహారం తీసుకునే విధానాలు ముఖ్యమైనవి. అంటే మనము ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ సమయాల్లో తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా అన్నమాట. మొదటిది ఎలాంటి ఆహారం తీసుకోవాలి. రుచి అనేది తప్పకుండా ఉండాలి. కానీ రుచే ప్రధానంగా కాకుండా ఆరోగ్య ప్రధానంగా ఉండే ఆహారం తీసుకోవడం అనేది చాలా అవసరము. ఎందుకంటే రుచి అనేది మన నాలుక వరకే ఉంటుంది. నాలుక దాటిందంటే ఏ ఆహారమైనా ఒకటే. కాబట్టి ఆహారము అన్ని పోషక పదార్థాలతో సమతుల్యంగా ఉండి రుచికరంగా ఉండేట్టుగా చూసుకోవాలి. రెండవది ఏ సమయాల్లో మనం ఆహారం తీసుకోవాలి. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి కావలసిన జఠరసాలు, అంటే వాటికి అవసరమైన రసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉత్పత్తి కావడానికి సూర్యరశ్మికి అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే మీ శాస్త్రాల్లో చూడండి, ఎక్కడైనా వేదాల్లో చూడండి, మధ్యాహ్న భోజనం అపహరణాల వేళ అంటారు. అంటే అది ఎండ తీవ్రంగా ఉండే సమయం అన్నమాట. ఆ సమయంలో ఆహారం తీసుకున్నప్పుడు మనం తీసుకున్న ఆహారం మంచిగా జీర్ణం అవుతుంది. అంటే 1-2 మధ్యలో అనుకోండి, 12-2 మధ్యలో అలాంటి సమయము. తర్వాత సాయంత్రము వీలైనంత తొందరగా, అంటే మీరు పడుకునే ముందే తొందరగా భోజనం ముగించడం అనేది మంచిది. ఈ 2 సార్లు ఈ ఆహారం తీసుకునే విధానం ఇది. మూడవది వచ్చేసి ఎన్నిసార్లు తినాలి అనేది. ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం మహాభోగి, త్రివిభుక్తం మహారోగి. మనం అంటే ఎలాగో యోగులం కాలేము, అలా అని రోగులము కాలేము. భోగులం అంటే రోజుకు 2 సార్లు భోజనం చేయాలి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ విడిచి మిగతా 2 భోజనాలు మధ్యాహ్నం, రాత్రి. ఈ 2 మెయిన్ భోజనాల మధ్యన ఏంటంటే లిక్విడ్ డైట్ తీసుకోవచ్చు. అంటే రకరకాల పళ్ళరసాలు, సూపులు, జావలు ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఎంత తినాలి అనేది. కుక్షేర్ భాగద్వయం భూచి తృతీయే వారి పూరయే వాయోచంచరనార్థాయ చతుర్థం అవశేషయే. అంటే పొట్టను 4 భాగాలుగా చేసి అందులో 2 భాగాల్ని ఆహారంతో నింపాలి, 1 భాగాన్ని నీటితో నింపాలి, మిగిలిన 4వ భాగాన్ని గాలి తిరగడానికి అనువుగా ఖాళీగా వదిలిపెట్టాలి. ఇది తినే విధానం అన్నమాట. అలా కాకుండా మనం సాధారణంగా ఎలా చేస్తాం, 4 భాగాల్ని ఆహారంతో నింపుతాం, దాని తర్వాత నీళ్లు తాగేసరికి మనకి ఇబ్బంది అనిపిస్తుంది. గాలి తిరగడానికి అనువుగా స్పేస్ ఉండదు కాబట్టి ఆయాసపడుతూ ఉంటాం. అలా తిన్న తర్వాత ఎప్పుడు మనం ఆయాసపడకూడదు. అంటే తినే విధానం ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంకాస్త తింటే బాగుండు అన్నప్పుడు మనం మానేయాలి. దానివల్ల మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఇది తినే విధానాలు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా శాస్త్ర ప్రమాణాలు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పిన విషయాలు ఇవే అన్నమాట. మీరు కూడా ఇలా చేసి చూడండి. మీకు ఒంట్లో తేలికగా అనిపిస్తుంది, బాడీలో యాక్టివ్నెస్ ఉంటుంది.